ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని నేను పాదయాత్రలో కూడా కలుస్తాం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు తీసుకొచ్చి నాకు చూపిస్తాం జరిగింది. ఆదుకోవాలని కూడా ఆనాడు కోరటం జరిగింది. అంటే తల్లి తండ్రి ప్రేమ చాలా, వాళ్ళు ఎంత చూపిస్తారో మనందరం చూస్తాం. ఆ పిల్లల్ని మోసుకుంటూ వచ్చి కిలోమీటర్లు మోసుకుంటూ వచ్చి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవిత స్కూల్స్కి తీసుకెళ్తాం కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కేర్ ఇవన్నీ చేస్తాం కానివ్వండి, అవన్నీ నేను స్వయంగా చూశాను. కూన రవి గారు ప్రత్యేకంగా ఈ 21 కేటగిరీస్ ఏదైతే ఉన్నో ఎక్కువ శాతం దేంట్లో ఉన్నారని అడిగారు అధ్యక్ష. స్పెషల్ లెర్నింగ్ డిసెబిలిటీస్లో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. మెంటల్ ఇల్నెస్లో ఒక 8,000 మంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిసెబిలిటీస్లో 6,900 మంది ఉన్నారు. లో విజన్లో ఇంకొక 6,900 మంది విద్యార్థులు ఉన్నారు. మల్టిపుల్ డిసెబిలిటీస్ 6,200, లోకోమోటర్ ఇంపైర్మెంట్ 6,206 మంది ఉన్నారు. అధ్యక్ష, కేంద్రంలో కూడా సుప్రీంకోర్టులు ప్రత్యేకంగా ఆర్డర్స్ ఇచ్చారు. 1:10 రేషియో మెయింటైన్ చేస్తే, అంటే టీచర్ టు స్పెషల్ నీడ్స్ స్టూడెంట్స్కి 1:10 రేషియో మెయింటైన్ చేయాలని వాళ్ళు కూడా చెప్తాం జరిగింది. దీనికి మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము లెటర్ రాసాము. వాళ్ళ దగ్గర రిప్లై కోసం ఇప్పుడు వెయిటింగ్. మీరు చూస్తే ఇక్కడ జిల్లాల వారికి వెళ్తే నంబర్స్ ఓవరాల్గా పెద్దగా ఉన్న, జిల్లా వారికి వచ్చగల తక్కువ ఉంటాయి. ప్రత్యేకంగా మళ్ళీ దాంట్లో నియోజకవర్గం వారికి వెళ్తే ఇంకా తక్కువ అవుతాయి. సో ఈ రేషియో మెయింటైన్ చేయాలంటే మండల్ యాజ్ ఎ యూనిట్, నియోజకవర్గ యాజ్ యూనిట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. మీరు చూస్తే రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు అనేవి ఉన్నాయి అధ్యక్ష. 6 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్ని ఇక్కడ ఈ సెంటర్కి తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తాం, ఎస్కాట్ అలవెన్స్ ఇస్తున్నాం. గర్ల్ చైల్డ్కి ప్రత్యేకంగా అదనంగా స్టైపెండ్ ఇస్తాం. ఇంకా హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కూడా, అంటే ట్యూషన్లు ఆయన పెట్టుకోవాలంటే అదనంగా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నన్ను అడిగితే ఇది సరిపోదు. ఒక మాటలు నాకు చెప్తే ఇది సరిపోదు. ఆల్రెడీ వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమాజంలో అనేక అవమానాలు పడుతున్నారు. చదవాలని తప్పన ఆ పిల్లల్లో ఉంటుంది. వాళ్ళని అధిగమించుకుని ఎలా వెళ్ళాలి దానిపైన కూడా మేము వాస్తవంగా చెప్పాలి, నెల అయింది నేను మంత్రి అయ్యి, నిన్నటితో నెల అయింది. వాస్ట్ సబ్జెక్ట్. నేను కూడా అధికారులతో చర్చిస్తున్నాను. ఈ 1:10 ఎట్లా సాధ్యమవుతుంది, అంటే యూనిట్ ఎట్లా చేయాలి, ఇంకా తల్లిదండ్రులు ఈ పిల్లల్ని దూరంగా తీసుకెళ్ళగలుగుతారా లేదా, అది ఎట్లా చేయాలనే దానిపైన మేము కూడా చర్చిస్తున్నాం. మొన్న కూడా మీరు చూశారు అధ్యక్ష, IIT NIT స్టూడెంట్స్ వికలాంగులు, అంటే వాళ్ళు అనేక అవమానాలు ఎదుర్కొంటారు సమాజంలో. అలాంటిది చదవాలన్న పట్టుదలతో చదివి టెక్నికల్ రీజన్ వల్ల IIT NITలో వాళ్ళకి అడ్మిషన్స్ రాలేదు. దానికి మేము ఎతికి 1992 ఒక ప్రత్యేక జియో ఉంటే అది కోట్ చేసి యుద్ధ ప్రాతిపదికంగా జియో ఇస్తే సుమారుగా 45 మంది పిల్లలు ఈరోజు IIT NITకి వెళ్ళారు. అది ఈ ప్రభుత్వంకున్న చిత్తశుద్ధి. పెద్దలు అడిగారు, కూన రవికుమార్ గారు ప్రత్యేకంగా అడిగారు, గవర్నమెంట్ శాంక్షన్డ్ పోస్ట్ 860లో రిక్రూటెడ్ 703, టు బి రిక్రూటెడ్ హెల్డ్ అప్ ఇన్ కోర్ట్ కేసెస్ 157. గౌరవ సభ్యులు ఆ కోర్ట్ కేసు డీటెయిల్స్ కూడా అడిగారు అధ్యక్ష. అది నేను గౌరవ సభ్యులకు ఇస్తాను. గౌరవ సభ్యులు కూడా నేను కోరేది కొంచెం సమయం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా కొత్తగా వచ్చాను. డిపార్ట్మెంట్ మొత్తం వాస్తవం చెప్పాలంటే మా అధికారుల సమయం మొత్తం ఈ లీగల్ లిటిగేషన్లోనే పోతుంది అధ్యక్ష. అంటే గత ప్రభుత్వం అనాలోచితం వల్ల అన్ని కోర్టుకి వెళ్తున్నారు, పార్టీస్ అన్ని కోర్టుకి వెళ్తున్నారు, స్టేజ్ వస్తున్నాయి, అనేక డైరెక్షన్స్ వస్తున్నాయి. అవి కంప్లై చేసి అది ఏంటని అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కూడా వస్తుంది. సో మా అధికారుల సమయం అంతా దాంట్లో పోతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశాను. అసలు ఎన్ని కోర్టు కేసులు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి, ఏంటి, దానికి శాశ్వత పరిష్కారం ఏంటి, దాన్ని ఎట్లా ముందలు తీసుకెళ్ళాలి, ప్రభుత్వం లిటిగేట్ చేయకూడదు అని నేను క్లియర్గా చెప్పాను. దాంట్లో భాగంగా ఇది కూడా ఉంది. తప్పనిసరిగా నేను తీసుకొచ్చి లీగల్ ఇష్యూని ఎట్లా సాల్వ్ చేయాలో తప్పనిసరిగా నేను చేస్తాను. ఇంకో పక్కన 2011ది అడిగారు. ఆనాడు ఎగ్జామ్ ఏర్పాటు చేసినప్పుడు ప్రీ క్వాలిఫికేషన్ చేశారా లేదా అని అడిగారు. ఆ వివరాలు వాస్తవంగా నా దగ్గర ఇప్పుడు లేదు అధ్యక్ష. నేను కనుక్కుని కూన రవి గారికి నేను సప్లిమెంట్లో
ఆయనకి చేరవేస్తాను. అదేవిధంగా వాళ్ళకి అవసరమైన వసతులు కూడా కల్పించాలి. ఆల్రెడీ కొంత వర్క్ చేశాం అధ్యక్ష. నేను కూడా అంటే ఈ ప్రశ్న వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు కూడా తెప్పించుకున్నా. స్పెషల్ కేర్ ఇవ్వాలి అధ్యక్ష పిల్లలకి, అంటే ఎలాంటి సందేహం లేదు. అంటే వాస్తవంగా శ్రీకాకుళం విజయనగరం వరకు నా పాదయాత్ర వెళ్ళలేదు. బట్ రాయలసీమలో దాదాపు 6 నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల్లో నేను పాదయాత్ర చేశాను. ప్రత్యేకంగా రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. ఆ పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. గతంలోనే చెప్పాను, ఒక 100 డే యాక్షన్ ప్లాన్, 100 రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం. అది సభ్యుల ముందల పెడతా, సంఘాల ముందల పెడతా, ఉపాధ్యాయుల ముందల పెడతా, తర్వాత ప్రజల ముందల పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అదొక వే ఆఫ్ పాలసీన విధానం నేను ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచనలో ఉన్నా. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. దాంట్లో భాగంగా ఇది చాలా సీరియస్గా నేను తీసుకుంటాను. అవసరాలు ఉన్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. బట్ యూనిట్ ఎట్లా ఏర్పాటు చేయాలో వాస్తవంగా నేను కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా. గౌరవ సభ్యులందరూ కూడా సూచనలు ఇవ్వండి. అంటే 1:10 మెయింటైన్ చేయాలంటే మండల యాజ్ యూనిట్ అయితే దూరం అవుతుంది. అదే నాకు అర్థం అవుతుంది ఎట్లా చేయాలనేది. అందరు సూచనలు ఇవ్వండి. హౌస్ అయిన తర్వాత కూడా దీనిపైన డిస్కస్ చేద్దాం. బట్ తప్పనిసరిగా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.